భగవద్గీత అందరూ ఏమనుకుంటారు, భగవద్గీత నేర్చుకోవడం అంటే ఆ శ్లోకాలు చదవాలా, శ్లోకాలు అర్థం చేసుకోవాలి అని అనుకుంటారు. బట్ అది కాదు ఫ్యాక్ట్. అక్కడ ఫ్యాక్ట్ ఏంటిదని అంటే, శ్లోకాలు చదవాల్సిన నీకు సంస్కృతము నీకు వచ్చినా రాకపోయినా ప్రతి భగవద్గీతలో తెలుగు అనువాదం ఉంటుంది. సో నువ్వు బేసికల్ ఏంటంటే ఆ శ్లోకం సంస్కృతిలో చదువుతావు, నీకు అర్థం కాలేదు, తెలుగులో అనువదించినవి ఇస్కాన్ వాళ్ళది ఉంది, శ్రీ ప్రభుపదది. లేదు అని అంటే మన టెక్సస్ యుఎస్ స్వామి ముకుందానందది ఉంటుంది. ఆ 2 బుక్స్ చాలా బాగుంటాయి. సో దాన్ని మనము ఈ సంస్కృతం అర్థమైనా అర్థం కాకపోయినా తెలుగు అనువాదం ఆ లైన్ చదివి మళ్ళీ ఇంకా కింద భాష్యం ఉంటుంది. భాష్యం అంటే మీనింగ్, అంటే ఆ శ్లోకం ఏంటిది, ఆ శ్లోకం తెలుగులో సాంస్క్రిట్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్లో ఉంటుంది, హిందీలో కావాలంటే హిందీలో ఉంటుంది. తర్వాత దాని భాష్యం ఏదైతే దాని మీనింగ్ ఉంటుందో ఆ శ్లోకం క్లియర్ ఉంటుంది. సో మనం ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆ శ్లోకంని ప్లస్ ఆ భాష్యంని అర్థం చేసుకోవడం తప్ప సాంస్క్రిట్ ఆ శ్లోకాన్ని బైహార్ట్ చేయడము అది కాదు భగవద్గీత నేర్చుకోవడం అంటే. సో చెప్పినంత ఈజీ కాదు. నాకు ఆల్మోస్ట్ 3 సార్లు ఫస్ట్ టైం శ్రీ ప్రభుపద ఒకసారి చదివిన కంప్లీట్గా, సెకండ్ టైం చదివిన, దాని తర్వాత ముకుందనందది 3 సార్లు చదివితే కంప్లీట్గా మీనింగ్ అర్థమైంది. సో బట్ ఫస్ట్ టైం చదివినప్పుడు 50 to 60% కాన్సెప్ట్ అర్థమవుతుంది. ఈవెన్చువల్గా నువ్వు చదివినప్పుడు ఏమవుతుందంటే నీ మైండ్లో నీ ఆలోచనలను రోజు లైఫ్లో ఆచరణలోకి వచ్చేటివన్నీ నువ్వు ఆటోమేటిక్గా నీ బ్రెయిన్ మ్యాప్ చేసుకుంటుంది దానికి. సో చదివిన తర్వాత నీ మైండ్లో సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఉంటుంది. దాని తర్వాత నీకు ఇంకా క్లారిటీగా అర్థం కావాలంటే చదివినాక 6 నెలలకు 1 ఇయర్కు నీకు ఆటోమేటిక్గా కాన్సెప్ట్ అనేది సబ్కాన్షియస్ బ్రెయిన్ దాని తగ్గట్టు ట్రైన్ అవుతుంది. సో భగవద్గీతని స్టార్ట్ చేయండి చదవడము. సో శ్లోకాల గురించి పట్టించుకోకండి, దాని అర్థం మాత్రము నేర్చుకోవడానికి ట్రై చేయండి. దాని మీనింగ్ ఏంటిది, ఆ శ్లోకం ఎందుకు వచ్చింది, ఆ శ్లోకం వల్ల కృష్ణుడు అర్జునుడికి ఏం చెప్తున్నాడు, లేదా సంజయుడు యుద్ధం గురించి ఏం చెప్తున్నాడు, లేదనంటే ఆ శ్లోకం వల్ల నీకు రియల్ లైఫ్లో నీకు ఏమి ఉపయోగం ఆ శ్లోకం వల్ల, ఆ శ్లోకం అర్థం చేసుకోవడం వల్ల, దీని మీద మాత్రమే మీరు ఫోకస్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.